చిరునవ్వుతో సినిమాలో ఒక డైలాగ్ ఉంటుంది, నేను ఎవరికైనా నచ్చకపోతే అది వాళ్ళ ప్రాబ్లం, నా ప్రాబ్లం కాదని. అట్ ద సేమ్ టైం సనాతన ధర్మం కూడా నీకు నచ్చకపోతే అది నీ ప్రాబ్లం, సనాతన ధర్మం ప్రాబ్లం కాదు. చాలా మంది ఉగ్రవాదుల్లో ముస్లిమ్స్ ఉంటారు, అంత మాత్రాన ఇస్లాం రిలీజియన్ని ఎరాడికేట్ చేసామని కోరుకుంటామా? కొంతమంది పాస్టర్లు తప్పు చేస్తూ ఉంటారు, అంత మాత్రాన క్రిస్టియానిటీని ఎరాడికేట్ చేసామని కోరుకుంటామా? అట్ ద సేమ్ టైం సనాతన ధర్మాన్ని అర్థం చేసుకోకుండా కొంతమంది తప్పులు చేస్తుంటారు, డిస్క్రిమినేషన్ చూపిస్తుంటారు, అంత మాత్రాన నువ్వు ఆ సిద్ధాంతాన్ని ధర్మాన్ని ఎరాడికేట్ చేస్తానంటే అట్ట. అంబేద్కర్ భారత రాజ్యాంగం రాశారు, భారత రాజ్యాంగాన్ని కొందరు సరిగ్గా ఫాలో అవ్వరు, అంత మాత్రం నువ్వు భారత రాజ్యాంగాన్ని ఎరాడికేట్ చేసేస్తావా? చేయవు కదా, అది ఫాలో అవ్వని వాళ్ళు తప్పు. క్లియర్గా నేను చెప్పేది అర్థం చేసుకోండి, అందరి ఫైట్ టెర్రరిస్టులపై, ఇస్లాంపై కాదు. అలానే క్యాస్ట్ డిస్క్రిమినేషన్పై నీ ఫైట్ ఉండాలి, హిందూయిజంపై, సనాతన ధర్మంపై కాదు. ఏ రిలీజన్ అయినా, ఇస్లాం అయినా, క్రిస్టియానిటీ అయినా, బుద్ధిజం అయినా, హిందూయిజం అయినా బోధించేది ఒకటే, పీస్, శాంతి. సనాతన ధర్మంలో ఎక్కడ క్యాస్ట్ డిస్క్రిమినేషన్ చూపించడం లేదండి. ప్రపంచం అంతా ఒకటే, వసుదైక కుటుంబం, ఓల్డ్ ఈజ్ వన్ ఫ్యామిలీ అని చెప్తుంది సనాతన ధర్మం. వర్ణ వ్యవస్థ ఉంది, చేసే పనిని బట్టి వర్ణం అనేది ఏర్పడింది తప్పితే నువ్వు పెద్ద ఒకటి చిన్న అని చెప్పి ఎక్కడ కూడా సనాతన ధర్మంలో చెప్పలేదు. దాన్ని డిపిక్ట్ చేసుకోవడంలో కొంతమంది దాన్ని అర్థం చేసుకోవడంలో ఫెయిల్ అయ్యారు. ఆ ఫెయిల్ అయిన పట్టుకో, సరిగా దాన్ని పాటించిన వాడిని నువ్వు పట్టుకుని వాడిని నిలది. టోటల్ ధర్మాన్ని నువ్వు తప్పుబట్టి దాన్ని నిర్మూలిస్తాను, దాన్ని మలేరియాతో, డెంగ్యూతో పోలుస్తానంటే అట్లా అది మూర్ఖత్వం అవుతుంది. ఎన్నికల్లో ఓడిపోయిన తర్వాత కూడా ఇవాళ తమిళనాడు అసెంబ్లీలో ఉదయనిధి స్టాలిన్ సనాతన ధర్మాన్ని ఎరాడికేట్ చేయాలని చెప్పి కామెంట్ చేస్తే దానికి సీఎం విజయ్ చప్పట్లు కొట్టాడు, తలక విప్పాడు. అదేం రియాక్షన్ నాకైతే అర్థం కాల. టీవీకే పార్టీ అధికారంలోకి వచ్చిందంటే దానికి కారణం క్రిస్టియన్లు, ముస్లింలు మాత్రమే ఓటు వేస్తాయని అధికారం చేపట్టారా? లేదు కదా. పెద్ద ఎత్తున హిందువులు కూడా ఆల్టర్నేట్ శక్తి ఉండాలని భావించి టీవీకే పార్టీని సపోర్ట్ చేశారు, ఇవాళ అధికారం చేపట్టాడు విజయ్. సో నువ్వు సెక్యులర్ పార్టీ, అన్ని మతాలు నాకు ఒకటే, అన్ని మతాల బిలీఫ్ సిస్టమ్ని నేను కాపాడుతానని చెప్పి నువ్వు అధికారం చేపట్టి ఇవాళ అసెంబ్లీలో ఒక వ్యక్తి హిందూయిజంకి సంబంధించిన సనాతన ధర్మాన్ని ఎరాడికేట్ చేయాలి అని చెప్పి పిలుపునిస్తే దానికి చప్పట్లు కొట్టడం ఏంటి? సో సీఎంగా ప్రమాణ స్వీకారం చేసిన రెండో రోజే తలపతి విజయ్ సెల్ఫ్ కోల్. ఇక్కడ ఉదయనిధి స్టాలిన్ కూడా తన యొక్క స్లోగన్ మార్చుకోవాలి. సనాతన ధర్మాన్ని నిర్మూలిస్తా అంటే నీ వల్ల అయ్యే పని కాదు అది. సనాతన ధర్మాన్ని ఫస్ట్ అర్థం చేసుకో, నీ స్లోగన్ మార్చుకో. నీ స్లోగన్ ఏం మార్చాలంటే క్యాస్ట్ డిస్క్రిమినేషన్పై పోరాడతా, ఎవరైతే క్యాస్ట్ డిస్క్రిమినేషన్ చేస్తున్నారో వాడిని గల్లా పట్టుకొని నిలదీస్తా, ఇది పెట్టుకో స్లోగన్. సనాతన ధర్మాన్ని నిర్మూలిస్తా అంటే అది జరిగే పని కాదు. ఇప్పటికీ చాలా గిరిజన ప్రాంతాల్లో గిరిజనులందరూ కూడా కాంతార సినిమాలో చూపించినట్టు వాళ్ళ యొక్క ఆచారాలని సగర్వంగా, హ్యాపీగా ఆచరిస్తూ ఉంటారు, పాటిస్తూ ఉంటారు. కొంతమంది కన్వర్ట్ అయ్యారు, కన్వర్ట్ అయిన వాళ్ళందరూ కూడా మళ్ళీ తిరిగి ఘర్ వాపసీ కార్యక్రమంలో భాగంగా తిరిగి హిందూ మతంలోకి వచ్చి వాళ్ళ సంస్కృతి సాంప్రదాయాల్ని సగర్వంగా పాటిస్తున్నారు. అలానే తిరుమల తిరుపతి దేవస్థానం కూడా కొంతమంది దళితులకి సువర్ణ అవకాశం ఇచ్చింది. ఎవరికైతే వేదంపై ఇంట్రెస్ట్ ఉందో వాళ్ళందరికీ కూడా వేదం నేర్పిస్తుంది తిరుమల తిరుపతి దేవస్థానం. కానీ ఏమని ప్రచారం చేస్తున్నారు? ఇప్పటికీ కొంతమంది దళితుల్ని గుళ్ళలోకి రానియట్లేదని చెప్పి ప్రచారం చేస్తారు. నిజంగా ఒక ప్రాపర్ హిందూ దళితుని గుళ్ళోకి రానియకపోతే పోలీస్ కంప్లైంట్ చేయండి. దళిత సంఘాలు ఉన్నాయి, దళితుకి సపోర్ట్ చేసే పొలిటికల్ పార్టీస్ ఉన్నాయి, వాళ్ళ దృష్టికి తీసుకురండి. కానీ ఒక విదేశీ ఎజెండా ముసుగులో ఉండి భారతదేశంలో పుట్టిన హైందవ ధర్మాన్ని విమర్శించకండి, అవమానపరచకండి. ఈ విషయాన్ని హిందూ సంఘాలు కూడా ప్రజలకి క్లియర్ కట్ గా అర్థమయ్యేలా చెప్పాలి. రీసెంట్లీ ఆర్ఎస్ఎస్ చీఫ్ మోహన్ భగవత్ కూడా ఇంటర్ కాస్ట్ మ్యారేజెస్ చేసుకుంటే ఈ కుల వివక్ష అనేది, క్యాస్ట్ డిస్క్రిమినేషన్ అనేది పోతుందని చెప్పి ఒక కామెంట్ చేశారు. ఇంటర్ కాస్ట్ మ్యారేజెస్ కూడా ఎలా ఉండాలి? ముందు చదువుకొని ఒక మంచి హోదాకి వెళ్ళండి. హోదాకి వెళ్ళిన తర్వాత అప్పుడు మీరు పెళ్లి గురించి, ఇంటర్ కాస్ట్ మ్యారేజ్ గురించి ఆలోచించండి. చదువుకునే టైంలో నిబ్బిల్లాగా ప్రేమించుకొని పెళ్లి చేసుకోవడం అంటే ఏ పేరెంట్ కూడా ఒప్పుకోరు. సో ఫస్ట్ చదువుకొని ఒక మంచి హోదాకి వెళ్ళిన తర్వాత అప్పుడు ఆ ఇంటర్ కాస్ట్ మ్యారేజెస్ చేసుకుంటే దానికి ఒక అర్థం ఉంటుంది, ఆ బంధానికి ఒక అర్థం ఉంటుంది. కాయిన్కి రెండు సైడ్స్ ఉన్నట్టే ఈ క్యాస్ట్ సిస్టమ్ కూడా రెండు సైడ్స్ ఉన్నాయి. ఒక సైడ్ కులాంతర వివాహాలు చేసుకుని చాలా మంది హ్యాపీగా ఉన్నారు, మరొక సైడ్ కులాంతర వివాహం చేసుకుని గ్రామస్తులు బహిష్కరించడం, పేరెంట్స్ బహిష్కరించడం, అలాంటి న్యూస్లు కూడా ఉన్నాయి. బోత్ పాజిటివ్ న్యూస్లు ఉన్నాయి, నెగిటివ్ న్యూస్లు కూడా ఉన్నాయి. కానీ చాలా మంది ఈ నెగిటివ్ స్టోరీస్ని తీసుకొచ్చి బయటికి చూపించి కుల వివక్ష ఇంకా సాగుతుందని చెప్పి చూపిస్తున్నారు. ఒకటి మాత్రం నిజం, ఈ కుల వివక్ష అనేది ఒకప్పట్లా లేదు, చాలా వరకు రూపు మారింది. ముందు రోజుల్లో ఇంకా కంప్లీట్లీ డిజాల్వ్ అయిపోతుంది. అలా డిజాల్వ్ అవ్వాలంటే ఈ పొలిటీషియన్స్, ఉదయనిధి స్టాలిన్ లాంటి పొలిటీషియన్స్ అందరూ కూడా నేను సనాతన ధర్మాన్ని నిర్మూలిస్తానని చెప్పి ఫైట్ చేయకూడదు. ఈ క్యాస్ట్ డిస్క్రిమినేషన్ నేను డిజాల్వ్ చేస్తానని చెప్పి ఫైట్ చేయి, అందరూ హర్షిస్తారు, హిందువులు కూడా సపోర్ట్ చేస్తారు. లేదు నేను సనాతన ధర్మాన్నే నిర్మూలిస్తానని చెప్పి నువ్వు ఫైట్ చేయి, వచ్చే ఎలక్షన్స్ లో ఈ ప్రతిపక్ష హోదా కూడా ఉండదు. సో వియర్స్, ఇది ఇవాళ ఉదయనిధి స్టాలిన్ అసెంబ్లీలో చేసిన కామెంట్స్ పై నా ఒపీనియన్. మీ అభిప్రాయం ఏంటో కామెంట్ సెక్షన్ లో పంచుకోండి. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్.